బ్యాంకులలో ఖాతాలు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సర్వసాధారణమైపోయాయి. సో బ్యాంక్ లింక్ ఉండి ఎన్నో యాప్స్ ఫోన్లలో కూడా లింక్ అయిన పరిస్థితి. సో గతంలో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, డిజిటల్ లావాదేవీలు జరగాలని జీరో అకౌంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం మనందరికీ తెలిసిందే. సో ఆ జీరో అకౌంట్స్ తీసుకుంటే డబ్బులు పడతాయని ఒక ఆశ కూడా ప్రకటనల రూపంలో వచ్చిన విషయం కూడా మనం చూసినాం. కానీ ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో ఉండే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. అది అన్ని బ్యాంకులు కాదు, కేవలం 7 బ్యాంకులు మాత్రమే. కెనరా బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఇట్లా 7 బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి బంపర్ ఆఫర్. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాదు, సొంతంగా బ్యాంకర్స్ తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇది ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా. సో ఆ బ్యాంక్స్ ఏంటి, అందులో ఖాతాలో ఉండే వాళ్ళకి ఎందుకు ఈ గుడ్ న్యూస్ అనేది కూడా మీకు చెప్తా. ఇన్ జనరల్గా సేవింగ్ అకౌంట్స్ తీసినా లేదంటే కరెంట్ అకౌంట్ మనం మేనేజ్ చేస్తున్నా మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి. సో ఆ మినిమం బ్యాలెన్స్ నుంచి ఇన్ కేస్ ఏటీఎం ఉన్నా లేదు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నా బ్యాంకులు వాటి ఛార్జీలు కట్ చేసే పరిస్థితులు కూడా మనకు తెలిసింది. ఇవి కాకుండా ఎస్ఎంఎస్ ఛార్జీలని, బ్యాంక్ మెయింటెనెన్స్ ఛార్జీలని, ఏటీఎంకి సంబంధించి కేవలం 3 మాత్రమే అవకాశాలు ఆ సంబంధిత బ్యాంక్కి సంబంధించి. ఆ ఏటీఎం కాకుండా మిగతా ఏటీఎం మనం యూజ్ చేస్తే దానికి కూడా డబ్బులు కట్ చేస్తుంటారు. ఈ విషయం కూడా మనకు వాస్తవమే. అయితే దీనికి సంబంధించిన మినిమం బ్యాలెన్సెస్ కొంతమంది 4,000, ఇంకొంతమంది 5,000, ఇంకొంతమంది 6,000గా కూడా డిసైడ్ చేసిన పరిస్థితి. కానీ ప్రైవేట్ బ్యాంకుల దగ్గరికి వెళ్తే దాదాపు కొన్ని బ్యాంకులో 10,000 డిపాజిట్ మస్ట్గా ఉండాల్సిన నిబంధన కూడా ఉంది. కానీ వీటన్నిటికంటే కూడా ఈ 7 బ్యాంకులు ఉండే వాళ్ళకి గుడ్ న్యూస్ ఏందో, అసలుకి ఈ బ్యాంక్లో మీకు అకౌంట్స్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇందులో మీకు అకౌంట్ ఉంటే ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అస్సలే లేదు. అవసరం లేకపోతే బ్యాంకులు వాళ్ళు ఖచ్చితంగా మనకి పెనాల్టీలు వేస్తారు, ఫైన్లు కూడా కట్టాల్సి వస్తుంది. లేదంటే గబాల్న మనం డబ్బులు ఏవైనా డిపాజిట్ పడినా లేదంటే మన అకౌంట్లకు డబ్బులు వచ్చినా కూడా వాటిని ఛార్జెస్ బ్యాంక్ అధికారులు కట్ చేస్తారు కదా అనే అనుమానం మీకు ఉండొచ్చు. కాకపోతే అట్లా కాకుండా ఈ ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన గత ఏడాదిలో ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో బ్యాంక్లో సేవింగ్ అకౌంట్స్ వాళ్ళ అందరికీ కూడా మినిమం బ్యాలెన్స్ ఉంచాలి లేదంటే పెనాల్టీ అనే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ పూర్తిగా నిర్ణయం తీసుకుంది. రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మిగతా బ్యాంక్స్ కూడా పాటిస్తున్నాయి. అందుకనే వాళ్ళు కూడా అదే తోవలో నడుస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని బ్యాంక్స్ సేవింగ్ అకౌంట్స్కి మాత్రమే ఒక నిబంధన పెట్టుకున్నాయి. ఇంకొక 4 బ్యాంకులు మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. సేవింగ్ బ్యాంక్స్ ఉన్నా, కరెంట్ అకౌంట్స్ ఉన్నా, శాలరీ అకౌంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అందరికీ ఒకే నిబంధన అనేది ఉంది. అయితే నిజంగా ఈ నిబంధన వల్ల ఎవరికి హెల్ప్ అవుతుందంటే మెయిన్గా రైతులకి ఈ బ్యాంకర్స్ తీసుకున్న డెసిషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రైతు బంధు అప్లికేషన్స్ పెట్టుకోవడం కావచ్చు, వాళ్ళకి క్రెడిట్ అయ్యే అమౌంట్లో నుంచి ఈ బ్యాంక్ ఛార్జీలు కట్ చేసి మళ్ళీ రైతుకి వేయడం అనేది ఒక హెటిక్గా ఉంటుంది. ప్రతిసారి రైతు మినిమం బ్యాలెన్స్ అందులో మెయింటైన్ చేయాలంటే కూడా తిప్పలు ఉండే పరిస్థితి ఉంటుంది. తర్వాత స్కాలర్షిప్స్ కోసం స్టూడెంట్స్ తీసుకునే అకౌంట్లో కూడా అదే విషయం. ఎందుకంటే శాలరీ అకౌంట్ అయ్యి ఉంటే వాళ్ళకి ప్రతి నెల శాలరీ క్రెడిట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పేమెంట్స్ అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రతిసారి వాళ్ళ స్కాలర్షిప్ అమౌంట్ సంవత్సరానికి ఒకసారి పడ్డా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఇయర్ పొడుగునా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలని మెయింటైన్ చేసిన బ్యాలెన్స్లో నుంచి కత్తర్లు పెట్టేవాళ్ళు బ్యాంక్ అధికారులు. కానీ వీళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు చిరు వ్యాపారులు. సో చిరు వ్యాపారులు చిన్న కొట్లు లేదంటే చిన్న చాక్లెట్లు, పువ్వులు అమ్ముకునే వాళ్ళకు కూడా ఇప్పుడు అకౌంట్లు ఉంటున్నాయి. జీపేలో, ఫోన్పేలో దానికి అటాచ్డ్గా ఉండే పరిస్థితి. సో వాళ్ళకు వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సో మొత్తం కొంతమందికి నెల మొత్తం కలిపినా కూడా 12,000 నుంచి 15,000 అమౌంట్ అకౌంట్లో దాటదు. అయినా వాళ్ళు కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పరిస్థితులు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో అందుకనే ఇట్లాంటి బ్యాంక్స్ కేవలం 7 అకౌంట్లు ఉండే వాళ్ళకి ఇది పెద్ద గుడ్ న్యూస్. ఇంకా మీరు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాంకులు తీసుకున్న నిర్ణయం అనమాట ఇది.